వెన్ కెన్ ద వైటల్ బి సెట్ టు బి ఎన్లైటెండ్. నెక్స్ట్ ఎంత కనెక్టివ్గా క్వశ్చన్స్ అడుగుతారు చూడండి వెంటనే. అయితే ఎన్లైటన్, ఈ వైటల్ ఎన్లైటన్ అంటున్నారు కదా మీరు, ఆ వైటల్ ఎన్లైటన్ ఎప్పుడు అవుతుంది, ఎలా వైటల్ని ఎన్లైటన్ చేసుకోగలము అంటే, ద వైటల్ మస్ట్ నాట్ ఓన్లీ రిజెక్ట్ ఆల్ లోయర్ మూమెంట్స్. మనం యాస్పిరేషన్ రిజెక్షన్ సరెండర్లో కూడా చెప్పుకున్నాం రిజెక్ట్ అన్నది ఎంత ఇంపార్టెంట్. వైటల్ మూమెంట్స్, లోయర్ మూమెంట్స్ వైటల్లో కూడా మొత్తం అంతా మనం రిజెక్ట్ చేయడం కాదు. వైటల్లో హయ్యర్ మూమెంట్స్ ఉంటాయి, లోయర్ మూమెంట్స్ ఉంటాయి. అంటే హయ్యర్ థింగ్స్ కోసము, మనం డివైన్ థింగ్స్ కోసము, ఉన్నత విషయాల కోసం మన వైటల్ని ఉపయోగించినప్పుడు అది హయ్యర్ వైటల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్రింది తత్వానికి చెందిన, ఈ లోయర్ నేచర్కు చెందిన ఈ కోరికలు కానీ, ఇతరుల మీద ఊరికే చిట్చాట్ చేయడము, ఇతరులను విమర్శించడము, ఇలాంటివన్నీ చేసుకుంటా ఉన్నామంటే అది లోయర్ మూమెంట్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద వైటల్ మస్ట్ నాట్ ఓన్లీ రిజెక్ట్ ఆల్ లోయర్ మూమెంట్స్. ఈ వైటల్ మనం రిజెక్ట్ చేయాలి అని చెప్పుకుంటాం లోయర్ మూమెంట్స్ని. ఇది కేవలం రిజెక్ట్ చేయడం ఒకటే సరిపోదు, బట్ ఓపెన్ అండ్ రిసీవ్ ద లైట్ ఫ్రమ్ అబౌవ్. ఈ రిజెక్షన్ అన్న ప్రాసెస్ మనం చెప్పుకున్నాం, రిజెక్ట్ చేయాలి వైటల్ అని చెప్పి లోయర్ మూమెంట్స్. ఇది కేవలం రిజెక్ట్ చేస్తే సరిపోదు, డివైన్ ఫోర్స్కి ఓపెన్ కావాలి, దాన్ని ఆహ్వానించాలి. సో దట్ ఇట్ మే రిసీవ్ అండ్ నో ద డివైన్ విల్. ఎప్పుడైతే ఈ డివైన్ లైట్ని, డివైన్ ఫోర్స్ని, పైనుంచి వచ్చే కాంతిని అందుకుంటుందో వైటల్, అది అందుకోగలిగితే అప్పుడు భగవంతుని సంకల్పం ఏంటి, ఎందుకు ఇదంతా జరుగుతోంది, ఆ ఇంపల్షన్ అనేది, ఆ ప్రచోదన అనేది, భగవంతుని ప్రచోదన, భగవంతుని కార్యంలోని ఆ సంకల్పంలోని ప్రచోదన ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. ఇట్ క్యాన్ దెన్ బి కాల్డ్ ఎన్లైటెడ్. అలా చేసినప్పుడు మనం అప్పుడు వైటల్ ఎన్లైటెన్ అయింది అని చెప్తాం. అప్పుడు అలా వైటల్ని మనం వైటల్లోకి రిజెక్ట్ చేయడం మాత్రమే కాకుండా లోయర్ మూమెంట్స్, డివైన్ ఫోర్స్ను, డివైన్ లైట్ను కూడా వైటల్లోకి తెచ్చుకున్నాము అంటే, వైటల్ని ఎన్లైట్ చేసుకున్నాము అంటే అది శరీరం మీద పనిచేస్తుంది. శరీరంలోని తమస్సు, ఇనర్షియా అప్పుడు పోతుంది. సో మనం ఎప్పుడైనా ఇనర్షియా, తమస్సు అనిపించినప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనకి ఇనర్ట్గా ఆ శరీరం నుంచి తమస్సు పోవటం లేదు అంటే వేర్ ఇస్ ద ప్రాబ్లం, వైటల్లో ప్రాబ్లం ఉంది. ఆ వైటల్ని మనము వీ హ్యావ్ టు ఎన్లైటన్ ద వైటల్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్ కాన్వర్జేషన్స్ ద మదర్ సేస్ ద ట్రూ వైటల్ మూమెంట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ ఆఫ్ మూమెంట్స్. వాట్ ఈస్ దిస్ ట్రూ వైటల్ మూమెంట్? మదర్ కాన్వర్జేషన్స్లో మదర్ అన్నారు, ట్రూ వైటల్ మూమెంట్ అన్నది చాలా అందంగా ఉంటుంది, చాలా మ్యాగ్నిఫిషెంట్ అంటే అద్భుతంగా ఉండే చలనము అని. మరి ఈ ట్రూ వైటల్ మూమెంట్ అనేది ఏంటి? మనకు తెలియదు కదా, వైటల్ మూమెంట్స్ అంటే ఏంటి అని తెలుసు, మరి ట్రూ వైటల్ మూమెంట్ అంటే ఏంటి అంటే, a movement of the vital in its original, it is divine nature. యాక్చువల్గా వైటల్ ఒరిజినల్గానే మూలంలో ఇట్ ఈస్ విత్ డివైన్ నేచర్, దివ్య స్వభావంతోనే ఉంది. ఆ దివ్యత్వంతో పని చేసినప్పుడే, ఇది ఆ దివ్యత్వంకి సరిపోయేటట్టుగా ఇది పని చేసినప్పుడే, దానికోసం పని చేసినప్పుడే మనము వైటల్ అన్నది అప్పుడు ట్రూ వైటల్ అని చెప్పగలుగుతాం. అది ఎలా అంటే, ఎప్పుడంటే నాట్ ఫుల్ ఆఫ్ ఈగోయిజం, ఎప్పుడు అహంకారం లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా, ప్యాషన్ భావావేశం లేకుండా, కోరిక లేకుండా, ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనం దీన్ని మన వైటల్ని ఎలా చెప్తాము, ట్రూ వైటల్ అని చెప్తాము, ఎన్లైటెండ్ వైటల్ అని చెప్తాం, మ్యాగ్నిఫిషెంట్ వైటల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. హౌ కెన్ ఐ గెట్ రీడ్ ఆఫ్ ద డిఫికల్టీస్ దట్ అరైజ్ ఇన్ యాక్షన్ అండ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్స్? ఇది అందరికీ ఉన్న సమస్య. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు బాగుంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా మన సాధనలు చేసుకుంటున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎవరిది ఏమీ పట్టించుకోకుండా, ఏ సమస్యలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా బాగుంటుంది. కానీ ఇతరులతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఎవరికైనా ఇది సహజం. అయితే ఇది ఎందుకు, ఇతరులతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఎందుకు వస్తున్నాయి అని అడిగారు. దానికి శ్రీ అరవిందులు చెప్తున్నారు, ఇది కూడా బై రిజెక్టింగ్ ఈగో అండ్ డిజైర్ అండ్ లివింగ్ అండ్ వర్కింగ్ ఫర్ ద డివైన్ అలోన్. అక్కడ మనం చేయాల్సింది ఏమంటే, ఈగోని రిజెక్ట్ చేయాలి, డిజైర్ని రిజెక్ట్ చేయాలి, అండ్ లివింగ్ అండ్ వర్కింగ్ ఫర్ ద డివైన్ అలోన్. కేవలం భగవంతుని కోసమే పనిచేయటము, భగవంతుని కోసమే జీవించడము, ఇదే మన లక్ష్యంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అప్పుడు మనకి వేరే వాళ్ళతో ఉన్నా కూడా డిఫికల్టీస్ రావు, కష్టాలు అన్నవి రావు.
మన స్థితిలో మనం ఉండగలుగుతాం. మళ్ళీ దానికి రిలేటెడే క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. వెన్ ఎ సాధక్ ఈజ్ ట్రయింగ్ టు రైజ్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్, హౌ కెన్ హీ ప్రివెంట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్ ఫ్రమ్ పుల్లింగ్ హిమ్ డౌన్? ఇది వెన్ ఎ సాధక్ ఈజ్ ట్రయింగ్ టు రైజ్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్. ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్కి పెరగాలి అనుకుంటున్నాం, మనం ఉన్నత చైతన్యానికి పెరగాలి అనుకుంటున్నాం. అయితే మన సరౌండింగ్స్ మనల్ని కిందికి లాగుతున్నాయి. మనం చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్లోనే ఉంటాం. ఇక్కడ ఉన్నదంతా వాతావరణం, రిలిక్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఇక్కడంతా మంచి సత్సంగం జరుగుతూ ఉంది కాబట్టి ఉంటాం. కానీ మనం బయట ఎక్కడికన్నా పోయినప్పుడు మన చుట్టుపక్కల పరిస్థితులు మనల్ని కిందికి లాగేవి ఉంటాయి. ఆ సరౌండింగ్స్ మనల్ని కిందికి పుల్ చేస్తుంటాయి. అప్పుడు మరి మనము ఎలాగా, అది అలా చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి, ఆ ప్రభావం నుంచి, మనల్ని కిందికి లాగే ఆ సరౌండింగ్స్ ప్రభావం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే దానికి చెప్తున్నారు, బై ఇండిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండిఫరెన్స్ అంటే ఉదాసీనత. అంటే ఆ ఇన్ఫ్లుయెన్సెస్ మనల్ని పుల్ డౌన్ చేస్తున్నాయి అంటే వీటన్నింటికీ అవేర్నెస్ అండి, అంతే. కాన్షియస్గా ఉండటం. అక్కడ మనం బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కూడా కొన్నిసార్లు ఉండొచ్చు పరిస్థితులు మనకు. సరే, ఆ అవేర్నెస్ రావాలి మనకు. మన సరౌండింగ్స్ మనల్ని కిందకి లాగుతున్నాయి హైయర్ కాన్షియస్నెస్ నుంచి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఇండిఫరెంట్గా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి, ఏం పట్టించుకోకుండా ఉండాలి. ఇండిఫరెన్స్ టు ద సరౌండింగ్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆన్ వాట్ ఈస్ అబౌట్. ఇండిఫరెంట్గా ఉండాలి. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఇప్పుడే చెప్పాను, భగవంతుని సంకల్పం మీద, మదర్ సంకల్పం మీద, లేకపోతే మదర్ జపం చెప్పుకోవడం, ఈ రకంగా చేసుకుంటూ మనము ఇండిఫరెంట్గా ఉండాలి. అందుకే మనుషుల్ని కలిసే వాళ్ళను కూడా మనం చూసుకొని కలవాలి అంటారు. అంటే కొన్ని అవాయిడ్ చేయలేని ఇవి ఉంటాయి మనము కలవాల్సినవి, కానీ సాధ్యమైనంత వరకు సత్సంగం అంటారు చూడండి కొంచెం. ఎందుకంటే అవతల వాళ్ళు కొంచెం బాగా మంచి హయ్యర్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మనం ఆ ప్రభావంలో ఉంటాం. వాళ్ళు లోయర్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మనల్ని పుల్ చేయడం ఉంటుంది క్రిందకి. అప్పుడు అట్లాంటప్పుడు మనము అది అవేర్నెస్ రావాలి, వీళ్ళు పుల్ చేసే ఇవి, ఈ పరిచయాలు మనకు పుల్ చేసేవి. సో ఇక్కడ మనం ఎలా ఉండాలి? ఇండిఫరెంట్గా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి. దేని గురించి ఎక్కువ ఆలోచించాలి? డివైన్ విల్ గురించి, మదర్ గురించి ఎక్కువ ఆలోచించాలి అని. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, డూ ఆర్ థాట్స్, గుడ్ ఆర్ బ్యాడ్, మంచి కానీ చెడు కానీ, డూ ఆర్ థాట్స్ అబౌట్ అదర్స్ అఫెక్ట్ దెమ్ ఇన్ ఎనీ వే? ఎవరి గురించి అయినా మనం మంచి కానీ చెడు కానీ ఆలోచించాం, మంచిగా ఆలోచిస్తాం, చెడుగా ఆలోచిస్తాం, ఆ ఆలోచనలు అనేవి వాళ్ళని అఫెక్ట్ చేస్తాయా అంటే ఎస్, దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్గా ఉంటుంది. మనం ఎవరి గురించైనా వేరే వాళ్ళ గురించి సంకల్పం చేసుకుంటే, ఏదన్నా ఆలోచన చేస్తే అది వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఆలోచనలు అన్నవి శ్రీ అరవిందులు అంటారు వాతావరణంలో ప్రయాణం చేస్తాయి అని. అదే రకంగా వేరే వాళ్ళు మన మీద చెడుగా కానీ మంచిగా కానీ ఆలోచిస్తే అది మన మీద ప్రభావం పడుతుంది. ఈ ఆలోచనలు అనేవి ఏదో మన మైండ్లో మనం చేసుకున్న ఆలోచన మనలోనే ఉండిపోదు, అది విశ్వంలో ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే విశ్వంలో అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఈ కోరికలు ఇవన్నీ కూడా విశ్వంలో ఉంటాయి. కోరికలు కానీ ఈ నెగిటివ్ జరుగుతున్నాయి చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలన్నీ, ఆ పనులు చేసే వాళ్ళ ఆలోచనలన్నీ ఉంటాయి. అలాగే పాజిటివ్, ఇప్పుడు సాధన చేసేవాళ్ళు ఇలా ఉంటుంది, వాళ్ళ పాజిటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి వాతావరణంలో. మనం దేనికి ఓపెన్ అవుతాము అన్న దాని మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అదే అంటున్నారు, దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. డూ అవర్ థాట్స్ అబౌట్ అదర్స్ అఫెక్ట్ దెమ్ ఇన్ ఎనీ వే అంటే ఎస్, దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. డెఫినెట్గా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన ఆలోచనలు అన్నవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవతల వాళ్ళను. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ద డిజైన్స్, డౌట్స్ ఎక్సెట్రా ఆఫ్ వన్ పర్సన్ కెన్ పాస్ ఆన్ టు అనదర్? ఇప్పుడు మనం చెప్పుకుంది, మనలో ఒక వ్యక్తిలో ఉన్న డిజైర్లు, కోరికలు కానీ ఆ సందేహాలు ఇవి ఇంకొక వ్యక్తికి పాస్ ఆన్ అవుతాయా? డెఫినెట్గా పాస్ అవుతాయి. ఇదే చెప్తారు, ఎనీథింగ్ కెన్ పాస్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అవుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇప్పుడు జస్ట్ మనం చెప్పుకున్నది ప్రపంచం అంతా కూడా ఇదే జరుగుతుంది. అందుకే మనం మంచి కంపెనీలో ఉండాలి అనేది. ఎందుకంటే ఇట్లా కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళ కంపెనీలో ఉన్నామంటే వాళ్ళవి మనలోకి వచ్చేస్తాయి ఫస్ట్. అందుకే మదర్ చెప్తారు, నీ ఇండివిజువాలిటీ ఎస్టాబ్లిష్ చేసుకో అంటారు. మన వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అవతల మనిషి ప్రభావంలో పడకుండా.
అప్పుడు మనము ఎలాంటి వాళ్ళని కలిసినా కూడా మన వ్యక్తిత్వాన్ని మనము నిలబెట్టుకోగలుగుతాము. అదే అలా కాకుండా ఇప్పుడు కొంచెం కోరికలు ఉన్నవాళ్ళు, కోపం ఉన్నవాళ్ళు, అంత నెగెటివ్ నేచర్ ఉన్నవాళ్ళ దీంట్లో ఉన్నామనుకోండి, వాళ్ళవి మనలోకి వాళ్ళ ఆలోచనలు మనలోకి ఈజీగా ప్రవేశిస్తాయి అన్నమాట. ఇది మనము దేనికి ఓపెన్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది. హౌ కెన్ వన్ నో దట్ ద డిజైర్ ఆర్ డౌట్ హీస్ హ్యావింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అనదర్ పర్సన్? అయితే మనకి ఇది ఎలా తెలుస్తుంది మరి? ఇప్పుడు మనలో ఒక కోరిక వచ్చింది, అది ఎదుటి వ్యక్తి నుంచి మనలోకి వచ్చింది. ఆ కోరిక ఒక సందేహం వచ్చింది, సందేహం కూడా ఏదైనా పాస్ ఆన్ అవుతుంది వేరే వ్యక్తి నుంచి మనకు. మరి అది ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి నుంచి నాకు ఈ కోరిక వచ్చింది, ఆ వ్యక్తి నుంచి నాకు ఈ సందేహం వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది అని అంటున్నారు. అది కూడా యూ హ్యావ్ టు బికమ్ కాన్షియస్. ఇది రియల్గానే మనం కాన్షియస్ అవుతున్న కొద్దీ ప్రాక్టికల్గానే ఇది తెలుస్తుంది, ఇది అర్థం అవుతుంది. మనం దానికి కాన్షియస్ అయ్యామంటే, ఇప్పుడు ఎవరి దీంట్లో కన్నా కంపెనీ కన్నా వెళ్ళామంటే, అది చూడండి ఒకసారి మనల్ని మనం టెస్ట్ చేసుకొని ప్రాక్టికల్గా కూడా చూడాలి. ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి మన మీద. అలాంటి వ్యక్తుల దగ్గరికి ఇంతకుముందు ఉన్నారేమో అలా మనకు తెలుస్తుంది, ఇంతకుముందు కలిసేవాళ్ళము, ఇప్పుడు కూడా కలుస్తాము. అలాంటి వ్యక్తులు ఉంటారు డెఫినెట్గా మన పరిచయాల్లో. మళ్ళీ ఇప్పుడు కలిసి చూడాలి, వాళ్ళతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది మన ఇది. వాళ్ళవి మనలో ప్రవేశిస్తాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం పడతాము, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మనం మాట్లాడతాము. సో అప్పుడు మనం ప్రయత్నం చేయాలి, ఎలాగా మన ఇండివిజువాలిటీని నిలబెట్టుకోవాలి. ఇది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి మనము ఆ కోరికలే మనం కోరుకుంటున్నాము, ఆ సందేహాలే మనకు వస్తున్నాయి. మన ఇండివిజువాలిటీని మనం నిలబెట్టుకోవాలి అని, దానికి కూడా కాన్షియస్ కావాలి, మనం చైతన్యవంతం కావాలి. అవేర్నెస్ అంతే, ఎరుక ఎరుక ఎరుక, అన్నిటికీ కూడా ఎరుక ఎప్పటికీ.